హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం హోటల్ స్టైల్ పెసరట్టు ఉప్మా చేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ 1 కప్పు పెసలు, అలాగే 1/2 కప్పు బియ్యం. ఇవి రెండు 1 కప్పు పెసలు, 1/2 కప్పు బియ్యం ఒక దాంట్లో తీసుకుని శుభ్రంగా 2-3 టైమ్స్ కడిగేసేయండి. 1 కప్పు పెసలకి 1/2 కప్పు బియ్యం కరెక్ట్ మెజర్మెంట్ అండి. అలాగే ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ మెంతులు తీసుకోండి. ఈ కడిగి పెట్టుకున్నవి మినిమం 8 అవర్స్ అన్నా నానాలి. తర్వాత దీంట్లో మనం నానిన తర్వాత 1 ఇంచు అల్లము, 2 పచ్చిమిర్చి తీసుకుని సన్నగా తరిగి పెట్టుకుని, నేను గ్రైండర్ వేస్తానండి, ఎప్పుడూ గ్రైండర్ యూస్ చేస్తాను. సో గ్రైండర్లో ముందు ఇవి వేసుకోండి. ఇవి మెత్తగా నలిగిన తర్వాత కడిగిన పెసలు బియ్యం ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో వేసి పిండి అనేది కొంచెం బరకగా పట్టుకోండి, అప్పుడు క్రిస్పీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇది పిండి వేసిన తర్వాత మనం నైట్ బయట పెట్టేసి నానబెడితే బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి చిటికెడు జీలకర్ర, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. పిండిని కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోండి. ఆ పెనం మీద కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేయండి. ఈ మిక్స్ చేసిన పెసరట్టు బ్యాటర్ ఏదైతే ఉందో అది పెనం మీద స్ప్రెడ్ చేసుకోండి. పలచగా చేయండి. అప్పుడు మనకి ఏంటంటే హోటల్ స్టైల్ పెసరట్టు అనేది క్రిస్పీగా రెడీ అవుతుంది. ఇప్పుడు కొంచెం దీని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి రిటర్న్ సైడ్ తిప్పినప్పుడు కింద మాడిపోకుండా ఉంటుంది, ఈజీగా టర్న్ అవుతుంది. రెండో వైపు ఎక్కువ వేగ అవసరం లేదండి, ఎందుకంటే మనం ఉప్మా వేస్తాం కాబట్టి. సో ఇది అనేది మనకి కొంచెం పచ్చి వాసన పోవడానికి జస్ట్ ఒక 1 మినిట్ అట్లా సెకండ్ సైడ్ కాలిన తర్వాత తిప్పేసుకోండి. ఇటు సైడ్ తిప్పుకుని ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మా ఏదైతే ఉందో దాన్ని పెసరట్టు అంతా స్ప్రెడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర, అలాగే మీరు కావాలంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకోండి. నేను ఉప్మాలోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసాను. ఉప్మా అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి, అలాగే పల్లీ చట్నీ లింక్ కూడా ఉంది. ఒకసారి రెండు చూసేయండి. అయిపోయిందండి, హోటల్ స్టైల్ పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీనిలో పల్లీ చట్నీ వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.